యాదాద్రిలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు భారతీయ కిసాన్ మోర్చా నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం, మాసాయిపేట, మల్లపురం పలు గ్రామాలలో భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను సందర్శించారు. ఇక్కడ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చెరువులు నింపుతారని చెప్పడంతో రైతులు పొలాల్లో నాటు వేశారు. తీరా నాటు వేశాక చెరువులు నింపకపోవడం వల్ల పొలాలు మొత్తం ఎండిపోయాయి. పశువులకు కూడా నీళ్లు లేక, గడ్డి లేక 4 నెలల నుండి పాల బిల్లులు కూడా రాక రైతులు పశువులను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అందుకే పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరాకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు గుంటిపల్లి మహేశ్వరి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాచా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మా యాదగిరిగుట్ట మండలం మాసాపేట గ్రామంకి ఎండిపోయిన పొలాలను పర్యవేక్షించడానికి భారతీయ జనతా కిసాన్ మోర్చా బృందం రావడం జరిగింది. ఇక్కడ పొలాలు నాటు పెట్టాలని, బోరులు నడసలేదని నాటు పెట్టని అనుకోరు అసలు రైతులు. కానీ బిర్లా ఐలయ్య గారు వాటర్ వదులుతున్నాం, పొలాలు చెర్లు నింపుతున్నాం అన్న హోప్ తోటి నాటు పెట్టడం జరిగింది. అయినా కూడా చుక్క నీళ్ళు రాకపోవడంతో ఉన్న పంట పొలాలు కూడా ఎండిపోయాయి. నీళ్లు లేకపోవడంతో ఉన్న బర్లను కూడా అమ్ముకోవడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బిర్లా ఐలయ్య గారు ఇదివరకైతే ఎలా వచ్చారో ఎలక్షన్ టైంలో అలాగే వచ్చి ఇప్పుడు కూడా రైతులని మాట్లాడి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎందుకు నీళ్ళు వస్తలేవో తెలుసుకొని వెంటనే నీళ్ళు వదలాలి, వాళ్ళని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యాదాద్రి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క కిసాన్ మోర్చా నుంచి రైతులు నష్టపోయినటువంటి వరి పంట పొలాలను మేము పరిశీలనకు వచ్చాం. ఈ యొక్క పరిశీలనలో భాగంగా మాసాయిపేట, సైదాపురం, మల్లాపురం ఈ యొక్క యాదగిరిగుట్ట మండలంలో పూర్తిగా ఎండిపోయినది. ఈ పత్రికా విలేకరుల సాక్ష్యంగానే మేము అన్నిటి కూడా నిరూపించినాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎకరానికి 40,000 రూపాయలు ఈ యొక్క రైతులకు మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఎస్టిమేట్ వేసి వాళ్ళకి అంచనా వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చేది 11 గంటలకు, పోయేది 3 గంటలకు లెక్క ఉన్నది. అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే గ్రామాలలో పర్యటన చేసి ఈ రైతులకు, నష్టపోయిన రైతులకు వెంటనే అంచనా వేయండి. ఈ యొక్క పంట పొలాలను పరిశీలిస్తేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క 8 మంది ఎమ్మెల్యేలు కూడా మా ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి బాలమూర్ ఈ 3 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో అంటే దాదాపు 10-12 జిల్లాలలో వరి ఎండిపోయి రైతులకు గోసపడుతున్నారు. ఈ గోస గురించి మేము ప్రత్యక్షంగా రైతులతో ఈ రైతును పరామర్శిస్తేందుకు, రైతు పంట పొలాలను చూడటానికి అధికారికంగా మా ఎమ్మెల్యేల పర్యటన కూడా ఖరారు కాబోతుంది. కలెక్టర్ను ముట్టడిస్తాం. మేము ఒకవేళ మా రైతులను పట్టించుకోకపోతే అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముట్టడించి 40,000 రూపాయలు ఈ రైతులకు ఎక్స్గ్రేషియా చెల్లించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పొలం బాట అనే కార్యక్రమంతో ఈనాడు కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ గారు, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరసింహ గారు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వరి గారు, అదేవిధంగా రూరల్ పట్టణ శాఖ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ గారు, సత్యం శ్రీనన్న, అందరి నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిసాన్ మోర్చా జగనన్న గారు ఈ యొక్క బృందంగా ఏర్పడి నష్టపోయిన రైతులను పరామర్శించి వాళ్ళకు భరోసా ఇవ్వడానికి పొలంబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఆలేరు అసెంబ్లీ కానీ, ఈ నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ సంబంధించిన మంత్రిని కానీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నించేది ఒకటే, మీరు చెరువులు నింపినాం అని ప్రచారం చేసుకుంటూ మీ ఎమ్మెల్యే కానీ మీరు కానీ రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి ప్రభుత్వం నాడు వేలుతున్నారు. సరే వేలిర్రు, రైతులు గ్రహించారు, కనీసం కష్టకాలంలో రైతులు పరామర్శించే సమయం మీకు లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం కూర్చొని కూడా మీరు అధికారులను ఎస్టిమేట్ వేయడానికి కూడా సమయం లేదా మీకు చెప్పడానికని
ప్రశ్నిస్తున్నాం. ఏ ఒక్క అధికారి కూడా గ్రామంలో పంట పరిశీలన చేసి ఎంత నష్టమైంది ఏందని ఒకటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫసల్ బీమా ఆలోచన చేస్తలేదు. ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో, కేంద్ర ప్రభుత్వం పేరు వస్తుందో అని వాటా కట్టకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము అంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మరి వ్యవసాయాధార కుటుంబం వ్యవసాయాధారాలతో నడుస్తుంది. వ్యవసాయ ఆధారం సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, రైతులు ఎక్కువగా ఉంటారు. పాడి రైతులను కూడా ఈనాడు నష్టం జరుగుతుంది. ఎక్కడ కూడా పాడి రైతులు నీళ్లు తాపిద్దామంటే నీళ్లు లేవు, అన్నమో రావచ్చన్న అనే స్థితిలో ఈనాడు రైతులు ఉన్నారు. రైతులను ఆదుకుందా పోయి ఈనాడు మదర్ డైరీ అయితేనేమి, విజయ్ డైరీ అయితేనేమి ఈనాడు రేటు తగ్గించడం జరిగింది. 4 నెలల నుంచి బిల్లు ఇవ్వడం లేదు. ఇవ్వకపోగా రైతులకు సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో మదర్ డైరీ అసలు అమ్ముతామని చెప్పడం కూడా దురదృష్టకరమైన విషయం. ఎవరబ్బా సొమ్మని నమ్ముతారని బీజేపీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈనాడు స్థానికంగా ఉన్న పాల కేంద్ర సొసైటీలు అన్ని కూడా భాగస్వామ్యమై ఉన్నాయి. ఆ కష్టాలతో మీ నాన్న మదర్ డైరీ ఆస్తులు సంపాదించారు. ఈ పాలక వర్గం ఎక్కడైనా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు అమ్మితే ఎందుకు నష్టం వచ్చింది, ఎవరి వల్ల నష్టం వచ్చింది ఎంక్వైరీ కమిటీ వేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం 2-3 కుటుంబాలు ఈనాడు మదర్ డైరీ మీద బాగుపడ్డాయి. మరి నష్టం ఎలా వచ్చిందో కూడా రైతులకు చెప్పాల్సిన అవసరం ఈనాడు మదర్ డైరీ నాయకత్వం మీద, పాలకవర్గం మీద ఉన్నది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టమైందా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నష్టమైందా? మదర్ డైరీ రాజకీయ చరిత్రనే నల్లగొండ జిల్లా రాజకీయ చరిత్ర తిప్పుతుందని ప్రజలు గ్రహించాలి, రైతులు గ్రహించాలని చెప్తా ఉన్నాం. ఒక 2-3 కుటుంబాలు ఆ మదర్ డైరీని ఆధారపడి ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ మారుతా ఉన్న మనం చూస్తా ఉన్నాం. మరి ఎటుపోతుంది ఇదంతా? రైతులు ఎట్లా నష్టపోతున్నారు? రోజు 100,000 లీటర్లు ఎటు తరలిపోతున్నాయి. మన నష్టం ఎట్లా వాటిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మిన డబ్బులు కూడా సుశీలకి పంచాలని డిమాండ్ చేస్తూ తగ్గించే పాల ధరలు పెంచాలి. ఎంబడే రైతులకు కూడా యథావిధంగా బిల్లులు ఆపకుండా పెంచాలని రైతు పక్షాన ఉండి మేము పోరాడతాం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలో కూడా మరి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పర్యటనలో ఉంటాయి. రైతులను పరామర్శించడానికి త్వరలో కూడా రూపకల్పన చేస్తాం. కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎకరానికి నష్టపోవడం దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు రైతు ఈనాడు కిరాయి అనుకోండి, పంట దున్ని చేయడమే అనుకోండి, ఆ యొక్క డిఏపి యూరియా అనుకోండి, సుమారు 25,000 రూపాయలు అవుతాయి. కనీసం 30,000 రూపాయలు 40,000 రూపాయలు రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నష్టపోయిన రైతులను అందరూ ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.